ప్రజా సంఘాల నాయకులు ఐటీడీఏ అధికారులకు సూటిగా ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరుగైన వైద్యంతో పాటు అన్ని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పూర్తి స్థాయి సిబ్బందితో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం విలేకరులతో సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘాల నాయకులు హెచ్ లక్ష్మయ్య, యు వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు ఏ ఉపేంద్ర మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పరిధిలో 8 మండలాల్లో సుమారు 55 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని, ఆ పాఠశాలలో సుమారు 9 మంది విద్యార్థులు ఈ మధ్య వివిధ కారణాల వల్ల ముఖ్యంగా మెరుగైన వైద్యం అందక చనిపోవడం జరిగిందని మండిపడ్డారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 55 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఏఈనమ్మలు కానీ ఏఈనమ్మలు లేరు. అలాగే వాచ్మెన్లు కూడా పూర్తి స్థాయి లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళ చేత అన్నం వండించే పరిస్థితి ఉంది. అలాగే వీటికి సంబంధించి వైద్యం కూడా అందుతుందనే కూడా చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఎవరికైనా మలేరియా కానీ టైఫాయిడ్ ఏదైనా జ్వరం వస్తే ఉపాధ్యాయులు పిల్లలు తీసుకుని వస్తుంటే తప్ప సొంత ఖర్చులతో కానీ గవర్నమెంట్ ఎటువంటి అలాట్మెంట్ చేయని పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి మేము అనేది ఏంటంటే ఈరోజు ఒక్కొక్క ఉపాధ్యాయుడికి ఐటీడీ పిఓ గారు, అలాగే ఐటీడీఏ పీడీ గారు, డీడీ గారు నిన్న మీటింగ్ పెడుతూ ఒక సమస్య చెప్పారు. ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక్కొక్క ఉపాధ్యాయులు 20 మంది విద్యార్థుల్ని మీరు ఆరోగ్య బాధ్యత మీరు చూసుకోండి మిగతా వాళ్ళు అని చెప్పి అన్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థులు ఏ విధంగా చూసుకుంటారు? వాళ్ళకి మలేరియా కానీ టైఫాయిడ్ వస్తే మరి ఎక్కడ తీసుకెళ్ళిపోతే మరి చదువు ఎప్పుడు చెప్తారు? మరి అసలు చదువు ఉండదు. ఇక్కడ వైద్యం అందక పిల్లల్ని ఉపాధ్యాయులు తిప్పుతారా అని చెప్పేసి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక పీడి ఎలాగే అక్కడ ఒక ఉపాధ్యాయులు పూర్తి సిబ్బంది కూడా ఆశ్రమ పాఠశాలలో లేరు. అందుకని మేము అనేది గురుకుల ఆశ్రమ పాఠశాలతో పోలిస్తే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కానీ సిబ్బంది కానీ చాలా తక్కువగా ఉంది. కాబట్టి గురుకుల పాఠశాలలాగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉండాలనుకోవడం చాలా అన్యాయం. ఇప్పటికైనా అందుకనే ఇలాంటి సందర్భంలో ఈరోజు బ్లడ్ ఏవైతే మలేరియా టెస్టులు కూడా చేస్తారో ఆ టెస్టులు కూడా అక్కడ చేసేటప్పుడు బ్లడ్ ఎక్కువ ఉన్నోళ్ళకి తక్కువ అవుతుంది, తక్కువ ఉన్నోళ్ళకి ఎక్కువ అవుతుంది. అవి కూడా మిషన్ సక్రమంగా పనిచేయని పరిస్థితి ఉంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే మలేరియా టెస్టులు చేస్తే మలేరియా రానట్టుకు వస్తుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి తల్లిదండ్రులు తీసుకెళ్తే మలేరియా వచ్చినట్టుగా ఉంది. ఇలాంటి సందర్భంలో పిల్లల యొక్క రక్తనీయత కూడా పాడైపోయిన చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ విధానాల కారణం తప్ప ఉపాధ్యాయులు ఏం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అన్ని ఆశ్రమ పాఠశాలలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియమించాలి, ఏఎన్ఎంలు నియమించాలి, వాచ్మెన్ నియమించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు హిమోగ్లోబిన్ తక్కువ వస్తుంది అంటారు. ఎందుకు తక్కువ వస్తుంది? పౌష్టికాహారం లేకపోవడం వల్లే. అందుకని మెనూ ఛార్జీలు పెంచండి. పౌష్టికాహారం పోతే అది మెనూ ఛార్జీలు పెంచరు. ఈ విధంగా ఈరోజు గిరిజన విద్యార్థులు చాలా ఇబ్బందైన పరిస్థితి ఉంది. అందుకని మేము అనేది ఏంటంటే మీరు మౌలిక వసతులు అన్ని స్కూల్లో మౌలిక వసతులు కల్పించండి, వైద్యం సక్రమంగా అందించే విధంగా ఉండాలి తప్ప ప్రతి ఉపాధ్యాయులు 20 మంది విద్యార్థులు చూసుకోవాలంటే జ్వరబొచ్చులందరూ హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి. మరి చదువు ఎప్పుడు చెప్తారు? అందుకని ఇవన్నీ కూడా ఆలోచించాలి, పునరాలోచించాలని చెప్పి మేము ఐటీడీ పిఓ గారికి, ఐటీడీ అధికారులకి కోరుతున్నాం. వెంటనే అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకొని మెరుగైన వైద్యం అందించి పిల్లలకు చదువు చెప్పాలి తప్ప ఇలా ఉపాధ్యాయుల పైన భారం పెట్టడం సబబు కాదని చెప్పి మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం.